ప్రాజెక్టు స్టార్టప్ గురించి, ఫైనాన్స్ గురించి నాకు సంబంధం లేని మ్యాటరు. అయినా ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నానంటే, నా దగ్గర 100 రూపాయల డిపాజిట్ కూడా లేని సమయంలో 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీని పెట్టాలనే ఆలోచనతో కలగనవాడిని. అదే నా అర్హత కింద భావిస్తున్నా. మీలో చాలామంది శ్రీమంతుడు సినిమా చూశారు కదా. దాంట్లో ఫేమస్ డైలాగ్ ఏంటి? సమాజానికి ఇవ్వకపోతే లావ్ అయిపోతాం కదా. దాంట్లో మహేష్ బాబు పాత్ర నచ్చిందా, జగపతి బాబు పాత్ర నచ్చిందా మీకు? మహేష్ బాబు. నాకు మాత్రం జగపతి బాబే నచ్చుతాడు. ఎందుకంటే జగపతి బాబు సంపాదించకపోతే మహేష్ బాబు యాడికెళ్ళిస్తాడు? ఇవ్వాలంటే ముందు సంపాదించాలి కదా. ఎందుకు సంపాదించాలి? పేదవాడి దగ్గర ఇవ్వడానికి ఏమీ ఉండదు. ధనవంతుడు మాత్రమే ఇవ్వగలడు. మీరు ఇతరులు నిలబెట్టాలంటే ముందు మీరు నిలబడాలి. అప్పుడు ఇవ్వడానికి మనకి శక్తి వస్తుంది. మీ దగ్గర ₹1 ఉందనుకోండి, ₹10 ఇవ్వగలరు. కానీ రూపాయిని 10 రూపాయలు చేయగలిగితే ₹5 ఇవ్వగలరు కదా. ఏది తెలివైన పని? కాబట్టి ముందు సంపాదించాలి. ఖర్చులు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. 1976లో నెలకి ₹1250 వస్తే సరిపోయేది, ఇల్లు గడిచేది. 1984లో నెలకు 2500 వస్తే కానీ సరిపోయేది కాదు. అదే 1992లో నెలకి ₹5000 మినిమం అవసరం వచ్చేది. అదే 2000లో నెలకి 10,000 అవసరం వచ్చింది. ఎందుకంటే అవసరాలు సేమ్ ఉన్నా కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. కొద్దిగా అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. 2008లో నెలకి 20,000 వస్తే కానీ సరిపోయేది కాదు. 2016లో హైదరాబాద్లో లాంటి ప్లేస్లో బతకాలంటే రెంట్ ఎలా ఉంటుంది, ట్యూషన్ ఫీజు ఎలా ఉన్నాయి, పిల్లల చదువులు ఎలా ఉన్నాయి, నెలకి 40,000 వస్తే మామూలుగా బతకొచ్చు. అయితే 2024 సంవత్సరంలో ఈ సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేయాలంటే నెలకి 80,000 వస్తే కానీ చాలదు. మరి 2032లో సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేయాలంటే నెలకి 1,60,000 కావాలి. అదే 2040లో 3,20,000 వస్తే కానీ ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేయలేరు. మరి 2048లో నెలకి 6,40,000 వస్తే కానీ ఇదే స్థాయిలో మనం బతకలేము. డ్రీమ్ ప్రాజెక్ట్